చర్చించబోయే అంశము శ్రీమద్ భాగవతం తృతీయ స్కందము అధ్యాయం 22 కర్దముడు దేవహుతిని వివాహమాడుట 8, 9, 10, 11 4 శ్లోకాలు మనం చర్చిద్దాం. 4 శ్లోకాల యొక్క సారాంశము ఏంటంటే, గురు శిష్యుడు, తర్వాత తండ్రి కూతురు మరియు భార్యాభర్తల యొక్క ధర్మాన్ని ఈరోజు తెలుసుకుందాం. గురువు యొక్క ధర్మము, శిష్యుడి ధర్మము, భార్యాభర్తల ధర్మము, తర్వాత తండ్రి తండ్రి ధర్మం ఏంటి, కూతురు ధర్మం ఏంటి అనేది మనం ఈరోజు చర్చిద్దాం. 8వ శ్లోకం. స భవాన్ దుహితృష్ణేహ పరిక్లిష్ణాత్మనో మమ శ్రోతుమర్హసి దీనస్య శ్రావితం కృపయా మునే. 9వ శ్లోకం. ప్రియవ్రతోత్తాన పదోః స్వసేయం దుహితా మమ అన్విచ్చతి పతిం యుక్తం వయః శీలగుణాదిభిః. 10వ శ్లోకం. యదా తు భవతః శీల శృతరూపవయో గుణాన్ అశృణోన్నారదాదేశ త్వయ్యాసీత్ కృత నిశ్చయ. 11వ శ్లోకం. తత్ప్రతిశ్చ ద్విజాగ్రేమాం శ్రద్ధయోపహృతాం మయా సర్వాత్మనానురూపాం తే గృహమేదిషు కర్మసు. తాత్పర్యం. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत भक्त वृंद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानामपावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. సో ఈరోజు మనకు చాలా ముఖ్యమైనటువంటి బంధుత్వాల గురించి, వారి యొక్క ధర్మం గురించి తెలుసుకుందాం. మనకి సృష్టిలో 2-3 రోజుల నుంచి 4 రోజుల నుంచి వస్తుంది ముఖ్యమైన బంధుత్వము. ఈ సృష్టిలో మనని విడదీయరానటువంటి బంధుత్వం ఏమన్నా ఉందంటే అది జీవుడికి పరమాత్మకు, ఆత్మ పరమాత్మ బంధుత్వము. భగవంతుడికి తర్వాత భక్తుడికి మధ్య ఉన్న బంధుత్వము ఎవరు విడదీయలేరు అన్నట్టు. ఎట్లయితే మన చేతిని మన నుంచి ఎవరైనా విడదీయగలుగుతారా? మనం ఒప్పుకుంటామా? మన కాలుని మన నుంచి తీసేస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కాలు బై డిఫాల్ట్ మన శరీరంతో ఉండవలసిందే. ఈ కన్ను మన నుంచి తీసేస్తా అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోం కదా. ఈ తల తీసేస్తా అంటే ఒప్పుకోము. అలానే మనకు ఈ తల, ఈ దేహానికి ఎంత ఇంపార్టెంటో, ఈ తల లేకపోతే ఈ దేహంకి ఏమైనా విలువ ఉందా? తల కొంచెం ఏదైతే మళ్ళీ సర్జరీ చేస్తాం, మొత్తమే కట్ అయిపోయింది అనుకో, యాక్సిడెంట్ మొత్తం కట్ అయి పడిపోయింది.
ఈ మొండానికి దీనికంతా ఏమైనా విలువ ఉందా? దేర్ ఇస్ నో వాల్యూ. అదే విధంగా మనము పనికిరాని దేహము, పనికొచ్చేది తల ఎట్లనో, మనకు భగవంతుడు తల లాంటి వాడు. మనకు భగవంతుడు ఉంటేనే ఈ దేహానికి విలువ. భగవంతుడు ఈ తల లాంటి భగవంతుడు లేకుంటే ఏం విలువ లేదు. అదే విధంగా మరి ఈ తల దేహంతో కలిసి ఉండాలంటే ఆ కలిపేదే గురువుగారు. కలిపేది అప్పుడప్పుడు తెగిపోయినట్టు అయితది. కానీ మనకు డాక్టర్లు ఎట్లయితే సర్జరీ చేసి జాయింట్ చేస్తారో, మనని ఆ భగవంతుడితో ఎవ్వరు విడగొట్టనంత బంధాన్ని చేసేదే గురువుగారు. ఎట్లయితే ఇయాల రేపు వీవీఐపీస్ ప్రైమ్ మినిస్టర్ గాని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు వాళ్ళకు బుల్లెట్ ప్రూఫ్ కార్లుంటాయి. వాళ్ళ కారు మీద ఎవరైనా ఫైరింగ్ చేసినా ఏం గాదు. అలానే మన పైన మాయాదేవి ఫైరింగ్ చేస్తది. మనని భగవంతుడి నుంచి దూరం జేయడానికి. కానీ ఆ దూరం కాకుండా కాపాడేదే మనకు బుల్లెట్ ప్రూఫ్‌నిచ్చేది గురువుగారు. మనకు గురువుగారు ఏమిస్తారు? మన బంధాన్ని దూరం చెయ్యకుండా కాపాడే బాధ్యతను తీసుకునేది ఎవరు? గురువుగారు. గురు శిష్యుడు. మరి శిష్యుడి యొక్క బాధ్యతేంటి? తనకు గూడా ఆ భగవంతుడి నుంచి దూరం కాకుండా ఉండాలి అంటే గురువుగారి యొక్క కృప, గురువుగారి యొక్క ఆశీస్సులు, గురువుగారి యొక్క సాంగత్యాన్ని కోరుకున్నప్పుడు ఆ గురువుగారు కలపగలుగుతారు. లేదంటే కలపలేరు గదా! కాబట్టి ఇక్కడ చూద్దాం తాత్పర్యం. అదే విధంగా తండ్రి, కూతురు. తండ్రి యొక్క బాధ్యత సేమ్. ఈ కూతురు అనే ఆత్మని ఆ భగవంతుడి యొక్క భర్త అనేవాడు భరించేవాడు. భగవంతుడు భర్త. భగవంతుడు జగత్పతి. స్త్రీలకు భర్త రూపంలో ఎవరొస్తారు? ఆ జగత్పతి యొక్క ప్రాతినిధ్యం వహిస్తాడు భర్త. అందు గురించి ఆయన కూడా పతి అంటారు. జగత్పతి యొక్క అంశ కాబట్టి పతి. ఆయన కూడా పోషించేవాడు, ఈయన కూడా పోషించేవాడు. ఎవరిని పోషిస్తారు? పోషింపబడాలి అనుకునేవాడు. ఇప్పుడు అన్నం ఎవరికి పెడతారు? ఆకలవుతుంది భోజనం చేస్తా అనే వాళ్ళకి అన్నం పెడితే నాకు ఆకలవ్వట్లేదు నేను అన్నం తినా అన్న వాడికి భోజనం పెడితే ఏం లాభం? కాబట్టి స్త్రీ పత్ని అంటే పతిచే పోషింపబడే ఆవిడ. కాబట్టి ఆమె ఎప్పుడు కూడా నా పతి ఆ జగత్పతి యొక్క ప్రతినిధి అనుకోవాలంట. మనం కూడా మొన్న ఎలక్షన్ జరిగినాయి. వాళ్ళని ఏమంటారు? మనందరికీ రిప్రజెంటేటివ్. మెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రాతినిధ్యం. పలానా కాన్స్టిట్యుయెన్సీకి ప్రాతినిధ్యం వహిస్తారు అంటారు కదా. ఎమ్మెల్యే అంటే కొంచెం చిన్న ఏరియాకు, ఎంపీ అంటే పెద్ద ఏరియా. సో అంతమందికి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్కి వెళ్తాడు, అసెంబ్లీకి వెళ్తాడు కదా. మున్సిపల్ అయితే చిన్న కాలనీకి ప్రాతినిధ్యం వహిస్తూ మున్సిపల్‌కు రిప్రజెంట్ చేస్తాడు. అలానే పత్తి కూడా తెలుసుకోవాలా నేను ఎవరిని? నేను భగవంతుడి యొక్క సేవకుడిని. ఇప్పుడు వీళ్ళు పొలిటికల్ లీడర్లు వాళ్ళు ఆ విషయం తెలుసుకుంటే పరిపాలన చాలా చక్కగా చేయగలుగుతారు. నేను మా కాలనీ సేవకుడు. ప్రాతినిధ్యం వహిసి ఆళ్ళందరికీ సేవ చేయడానికి మున్సిపల్‌కి వెళ్తున్నాడు. అసెంబ్లీకి ఎందుకు వెళ్తున్నాడు? ఆయన యొక్క 4,00,000 5,00,000 మంది ఓటేసి గెలిపించారు కాబట్టి, వాళ్ళ తరపు నుంచి అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వం దగ్గరొచ్చే నిధులతో గాని ఆయన ఆ ఏరియా ప్రజలందరికీ సేవకుడాయన. యజమాని గాదు. కానీ ఈ రోజుల్లో నేను యజమానిని. ఓటేసే వరకు నేను మీ సేవకుడిని. ఓటేసిన తర్వాత యజమానిని అంటున్నాను. మనం గూడా అంతే. ఎప్పుడైతే వాడు యజమానిగా 5 సంవత్సరాలు ట్రీట్ చేస్తాడో నెక్స్ట్ ఇయర్ గెలవడు. అలానే మనం గూడా ఆ భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం వహించి ప్రతి ధర్మం స్త్రీ లక్ష్మి యొక్క దాసానుదాస లక్ష్మి 24/7 ఎవరిని సేవిస్తది? ఆమె ధర్మమే నారాయణుని సేవించటం. రాధారాణి ధర్మమే
తనైన కృష్ణుడిని సేవించడం తప్ప ఇంకో పని ఉండదు. సో కాబట్టి పతి పత్ని, పతి అంటే జగత్పతి యొక్క దాసుడు, పత్ని అంటే జగత్పతి యొక్క అలాదిని శక్తి యొక్క దాసురాలు. అప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఇక్కడ ఒక వైకుంఠ వాతావరణాన్ని ఏర్పాటు చేయాల. అక్కడ నారాయణుడు లక్ష్మి కలిపి వైకుంఠంలో అందరికీ ఆనందాన్ని ఎలా ఇస్తారో, గోలోక బృందావనంలో రాధాకృష్ణుడు అందరికీ ఆనందాన్ని ఎలా ఇస్తారో, ఇక్కడ వాళ్ళ యొక్క సేవకుల నేను సేవకుణ్ణి అనుకున్నప్పుడు ఈ ఇంట్లో మరి యజమాని ఎవరు? ఎవరో ఒకరు యజమాని ఉండాలి కదా. కాబట్టి లక్ష్మీనారాయణ ఇంట్లో లక్ష్మీనారాయణ పెట్టుకొని వాళ్ళ సేవకులుగా ఆ పతి పత్ని సేవ చేస్తూ ఉండాలి. వాళ్ళకు వచ్చేటువంటి పిల్లలు వాళ్ళకు కూడా బై డిఫాల్ట్ పుట్టినప్పటి నుంచే మన స్వామి ఆయన నేను కాదు, మేమిద్దరం ఆయన సేవకులు, మీరు కూడా ఆయన సేవకులు అనుకున్నప్పుడు ఆ ఇల్లు వైకుంఠంగా మారు. ఇంకెవరు? తండ్రి కూతురు. తండ్రి యొక్క ధర్మము, కూతురికి ఆ యొక్క జగత్పతి యొక్క సేవకుడు ని మాత్రమే వెతకాల. మాయ యొక్క సేవకుని వెతకొద్దు. మాయ యొక్క సేవకుడు తన కూతురికి సుఖాన్ని ఇవ్వలేడు. వాడెప్పుడు భోగాన్ని కోరుకుంటాడు. సో ఆమెని ఒక భోగించే వస్తువుగా చూస్తాడు. నాకు భోగాన్ని అందించే వస్తువు అనుకుంటాడే తప్ప నేను భగవత్ సేవకుడిని, ఆమె కూడా భగవత్ సేవకురాలు అని అనుకోడు. కాబట్టి తండ్రి ధర్మము ఆ భగవత్ సేవకుణ్ణి కూతురు కొరకు వెతకాల. కూతురి ధర్మము నా తండ్రి ఆ జగత్పిత యొక్క సేవకుడు. జగత్పతి అంటేనేమో భగవంతుడు అందరిని పోషించేవాడు. జగత్పిత అంటే అందరికీ తండ్రి. ఆ తండ్రి అనే పదవికి నా తండ్రి సేవకుడు కాబట్టి మనం ఎట్లయితే ఆ తండ్రి మీద డిపెండ్ అయి జీవిస్తామో, కూతురు కొడుకు యొక్క ధర్మము మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి తండ్రి యొక్క ఆజ్ఞానుసారం జీవించాల. తండ్రి యొక్క ధర్మము తన కూతురు ఏ విధంగా ఆ భగవంతుడి యొక్క ప్రతినిధి సేవకుడి దగ్గరికి వెళ్ళాలా, ఎందుకు వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ భగవద్ధామం వెళ్ళాలి అనేది వాళ్ళిద్దరి మధ్య బంధము. తండ్రి కూతురు, కూతురు కూడా ఆ విధంగా ఉండాలా, తండ్రి కూడా ఆ విధంగా నడుచుకోవాలి. ఇప్పుడు ఇది జస్ట్ బ్రీఫ్ ఇచ్చాను. ఇప్పుడు డీటెయిల్ గా మనం చర్చిద్దాం. 3 రిలేషన్స్ లో బంధము తెలిసింది అనుకుంటున్నాను. గురు శిష్యుడు, భార్య భర్తలు, తర్వాత తండ్రి కూతురు చూద్దాము. సో ఈ శ్లోకము స్వయంభువమను కర్దమమునితో సంబోధిస్తున్నారు. ఓ మునివర్య, కుమార్తె ఎడగల అనురాగంతో నా మనస్సు కలత చెంది ఉన్నందున నా ప్రార్థనను దయతో ఆలకింపుడు. సో కాబట్టి ఇక్కడ గురు శిష్యులు. ఫస్ట్ మునివర్య, స్వయంభువమను కర్దమమునికి శిష్యుడు. సో మనకు నిన్న చర్చించిన దాని ప్రకారము నిన్నటి శ్లోకం 7వ శ్లోకం లాస్ట్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ సెంటెన్స్ ఏమని చెప్తున్నారు? గురు ఉపదేశము మరియు శిష్యునిచే తత్ ఉపదేశ పాలనము అన్నవి రెండును కలిసి సమస్త విధానమును పూర్ణము కావింపగలవు. గురువు బోధించాడు. ఏం బోధించాడు? భగవంతుడి యొక్క సందేశాన్ని, దివ్య సందేశాన్ని కోరుకొని వచ్చాడు కాబట్టి చక్రవర్తి సామ్రాట్ స్వయంభూమను ఆయనకు బోధించాడు. నిజంగా నిజమైన శిష్యుడు గురువు దగ్గర నుంచి కేవలం భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సందేశాన్ని మాత్రమే కోరుకోవాలి కానీ భౌతికమైనటువంటి ఎటువంటి ప్రాఫిట్స్, గురువుగారు నాకు లాటరీ తగలాలా, గురువుగారు నాకు పెద్ద జాబ్ రావాలా, గురువుగారు నాకు డబ్బు కావాలా, గురువుగారు నాకు పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు రావాలని ఆశీర్వదించు, లేక లోన్ అప్లై చేసిన లోన్ రావాలని ఆశీర్వదించు అని కోరుకోకూడదండి. సో ఓ మునివర్య, కుమార్తె ఎడగల అనురాగంతో నా మనసు కలత చెంది ఉన్నందున నా ప్రార్థనను దయతో ఆలకింపుడు. సో ఆయన బాధ్యత ఉంది. కుమార్తె ఆయన కుమార్తె బాధ్యత ఏంటి? ఒక ఉత్తమ భక్తుడికి కన్యాదానం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దయచేసి నా యొక్క అనురాగం, కుమార్తె పట్ల అనురాగం ఉంది కాబట్టి బాధ్యత ఏంటంటే నేను
ఆమెకు తగిన వరుణ్ణి ఇచ్చి పెళ్లి చేయాలి కాబట్టి భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడు. కానీ ఆ భగవత్ ప్రతినిధి మీరు. కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు మీ ద్వారా వస్తాయని నాకు నమ్మకం ఉంది. కాబట్టి నా ప్రార్థనను మీరు ఆలకించండి అని ఆయనతో చెప్తున్నాను. శిష్యుడు గురువు గారితో చక్కటి ఐకమత్యమున లేదా పొందికతో ఉన్నప్పుడు ఆయన సందేశమును గ్రహించి దానిని శ్రద్ధతో పూర్ణముగా నిర్వహింపజేసినందున ఆయన నుండి ఏదేని ఒక ప్రత్యేక అనుగ్రహమును అడిగేటి హక్కును కలిగి ఉండును. గురువు దగ్గర ఏ కోరిక కోరాలంటే కూడా మనకు అర్హత ఉండాల. ఎప్పుడు అర్హత వస్తుందని చెప్తున్నాడు? మీరు గురువు గారి యొక్క ఉపదేశములన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ ఆయనని మెప్పించినప్పుడు మాత్రమే. గురువుగారు ఒకటి చెప్తే మనము ఆయనకు వ్యతిరేకంగా చేస్తా పోతే మీకు ఎటువంటి అర్హత ఉండదు. కాబట్టి శిష్యుడి యొక్క ధర్మము గురువు గారి ఇప్పుడు ఈ 5 వేళ్ళు ఒకదానికొకటి మీరు వద్దన్నా కూడా ఐకమత్యం ఉంటుంది. ఏదైనా పట్టుకోవాలనుకోండి వస్తువుని, ఈ బొటన వేలు నేనెందుకు పట్టుకుంటా? నేను పట్టుకోను అనదు. అన్ని కలిపి దేనన్నా వెయిట్ లేపాలి గాని. సో ఏది చేయాలన్నా 5 వేళ్ళకి ఏమన్నా చెప్తారా? ఏ బొటన వేలు నువ్వు కూడా కోఆపరేట్ చేయి. సో మీరందరూ ఐక్యంగా ఉండాలని ఎవరైనా చెప్తారా? ఇది బై డిఫాల్ట్. సపోజ్ ఒక చేత్తో పట్టుకోలేకపోతున్నాం. ఈ చెయ్యి తెలియకుండానే కోఆపరేట్ చేస్తది. ఒక చేత్తో లేపేది ఉంటే లేపుతుంది, లేపట్లేదు. రెండో చెయ్యి ఆటోమేటిక్‌గా సపోర్ట్ చేస్తుంది. ఒక కన్నుంది. ఇంకో కన్ను నేనెందుకు చూస్తా? నేను చూడ దానికి కష్టంగానే అని అంటదా? అనదు. బై డిఫాల్ట్ 2 కళ్ళు ఒకదానికొకటి కోఆర్డినేషన్ చేస్తా ఉంటాయి. అదే విధంగా 2 కిడ్నీలు ఒకదానికొకటి కోఆర్డినేషన్ చేసుకుంటా ఉంటాయి. ఇవి నోరు లేనివి. వీటికి మరి ఇక్కడ నుంచి మనస్సు నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చినట్టుగా మరి మనకి ఇంత జ్ఞానం ఉండి గురువుగారితో ఐకమత్యం మనం చేయలేకపోతున్నాం కాబట్టి గురువు నుండి వచ్చే ఆదేశాలన్నీ కూడా మనకు వక్రీకరింపబడతాయి. సపోజ్ ఇక్కడ నుంచి వస్తుంది, ఈ రైట్ హ్యాండ్ ప్రయత్నం చేస్తుంది, లేవట్లేదు. ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్ ఏమైతే లెఫ్ట్ హ్యాండ్ నువ్వు కూడా కోఆపరేట్ చేయి. ఫస్ట్ దేన్నైనా లేపాలంటే లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయం. జనరల్ గా రైట్ హ్యాండ్ పట్టుకుంటా ఉంటాం. ఎందుకంటే దీనికి బలం ఎక్కువ ఉంటుందేమో తెలియదు కానీ ఇది అప్పుడు ఇది లేవట్లేదు అని ఈ చెయ్యి ఇన్స్ట్రక్షన్ పంపిస్తుంది అన్నట్టు. నా వల్ల అవ్వట్లేదు. విత్ ఇన్ ఫ్రాక్షన్ టైం కూడా పట్టదు. పంపించగానే ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళిపోతుంది, నువ్వు కూడా ఇద్దరు కలిసి లేపండి అని. అదే విధమైన ఇన్స్ట్రక్షన్స్ గురువు గారు మనకు గురువుగారు బోధిస్తుంటే శిష్యుడు గురువు గారితో మనం ఎట్టయితే మమైవాంశో జీవల యొక్క నేను గురువు యొక్క ఈ హ్యాండ్ నా యొక్క మనసు యొక్క సేవకుడు. మనసు ఏది చెప్తే అది వినాల్సిందే, మనసు బుద్ధి ఏది చెప్తే అది వినాల్సిందే. అదే విధంగా బై డిఫాల్ట్ అంటే ఆ స్థితికి ఎదిగిన వాళ్ళు మాత్రమే గురువు గారి ప్రతి వచనాన్ని పాటించడమే నా ధర్మం అని ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడు మాత్రమే గురువు నుంచి ఒక ప్రత్యేక అనుగ్రహమును అడిగే హక్కును కలిగి ఉంటాడు. అప్పటి వరకు కలిగి ఉండలేము. సాధారణంగా విశుద్ధ భక్తుడు భగవానుని ఏదియును కోరడు. పవిత్రుడకు శిష్యుడును గురువును ఏదియు అడగబోడు. చూడండి, జనరల్ గా విశుద్ధ భక్తుడు భగవంతుణ్ణి సేవించడమే కోరుకుంటాడు తప్ప మిగతాది భోగాన్ని కోరుకోడు, సుఖాన్ని కోరుకోడు. అదేవిధంగా పవిత్రుడగు శిష్యుడు అంటే మనం పవిత్రుడమైన శిష్యులమా కాదా తెలుసుకోవాలి అంటే సింపుల్. షుగర్ గురించి తెలుసుకోవాలంటే డయాగ్నోస్టిక్ సెంటర్ వెళ్ళొచ్చు, లేదంటే మనం కూడా ఏదో ఇవాళ మన ఇంట్లో కూడా టెస్ట్ చేసుకుంటా ఉన్నారు. ఆ మిషన్ దాని ప్రాసెస్లో వెళ్తే షుగర్ తెలుస్తుంది, బీపీ మిషన్ కట్టుకుంటే బీపీ తెలుస్తుంది. నేను నిజమైన పవిత్రమైన శిష్యున్నా కాదా అని తెలుసుకోవాలంటే గురువు గారి నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్ కానీ ఎటువంటి ఫలితాన్ని అంటే భౌతిక ఫలితాన్ని పొందడం కాదు. గురువు గారు జస్ట్ వచనాలను పాటించడమే తన ధర్మంగా భావించేవాడు పవిత్ర శిష్యుడని. దీని కొరకే బృందావన లీలలో దేన్ని కోరడు ఒక శుద్ధ భక్తుడు శిష్యుడు. బృందావనంలో రూప గోస్వామి వాళ్ళు బాబాజీ
ఏది ఉంటే కూడా ఓకే, లేకుంటే కూడా ఓకే. ఎవరైనా దానం ఇస్తే కూడా ఓకే, లేకుంటే కూడా దేనితోనైనా కూడా అడ్జస్ట్ అయ్యి జీవితాన్ని సాగించేటువంటి స్థితికి స్థితిలో వాళ్ళుంటారు. కేవలం చైతన్య మహాప్రభు వాళ్ళ గురువుగారు. చైతన్య మహాప్రభు ఆదేశం పాటించడమే వాళ్ళ జీవితం. అంతకు మించి ఇంకేమీ లేదు. లైఫ్ అండ్ సోల్ కేవలం చైతన్య మహాప్రభు. మరి ఎలా జీవించాలి ఏంటి కాదు. చైతన్య మహాప్రభు ఆదేశాలు పాటించకపోతే వాళ్ళు జీవించినా మరణించినట్టు. గురువు గారి ఆదేశాలను ఎవరైతే పాటించరో ఈ దేహంలో జీవించి కూడా లైక్ చెట్టు కూడా జీవిస్తుంది, జంతువులు కూడా జీవిస్తున్నాయి. దే డోంట్ హ్యావ్ ఎనీ గురువు. చెట్టుకు గురువు ఉంటుందా? పక్షికి గురువు ఉంటారా? యానిమల్‌కు గురువు ఉండరు. మనకు కూడా నేమ్ సేక్ వాళ్ళు మళ్ళీ ఆ గురువు గారి పేరును వాడుకుంటా ఉంటారు. మీకు మా గురువుగారు అవునా? అరే! మీరు అంత పెద్ద గురువుగారా? గురువుగారు ఒక వచనాన్ని పాటించేది ఉండదు. పేరుకు అసలు మరి పేరు మాత్రం వాడుకుంటారు. పలానా దాస్, ఫాదర్ ఆఫ్, సన్ ఆఫ్ పలానా, హిజ్ హోలీనెస్, హిజ్ హోలీనెస్ అని చెప్పి వాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అది? పబ్లిక్‌తో పేరు ప్రతిష్ట కొరకు పలానా ఆయన గురువు గారు అని చెప్పేసి. కానీ ఇక్కడ నిజంగా పవిత్రుడమైనటువంటి శిష్యుడు ఎవరంటే గురువుని ఎన్నడూ ఏది కూడా అడగడండి. ఎందుకు అడగడంటే గురువు గారు మనని శిష్యుడిగా స్వీకరించడం ఇట్సెల్ఫ్ మన కోటి కోటి జన్మల సుకృతము. ఆయనను మనకెక్కడ అర్హతుంది? అర్జునుడటువంటి వాడే భగవంతుని వేడుకుంటున్నాడు. స్వామి నన్ను మీ యొక్క శిష్యుడిగా స్వీకరించండి. అర్జునుడు గురువుగా స్వీకరించాడు. అంత మాత్రాన సరిపోదు. గురువు గారు కూడా మనని శిష్యుడిగా స్వీకరించాల. ఏకలవ్యుడికి అర్జునుడికి తేడా ఏముంది? వాట్ ఇస్ ద డిఫరెన్స్? గురువు. అర్జునుడు ద్రోణాచార్యుని గురువుగా స్వీకరించాడు. ద్రోణాచార్యుడు అర్జునుని శిష్యుడిగా స్వీకరించాడు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుని గురువుగా స్వీకరిస్తాడు. బట్ ద్రోణాచార్యుడు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. యాక్సెప్ట్ చెయ్యకుండా ఆయన ద్వారా విద్య పొందితే అది దొంగతనం చేస్తూ. సో కాబట్టి వెళ్ళి మరి గురువుని స్వీకరించేటువంటి పద్ధతి. శ్లోకం ఏంటి? భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. గురువుని ఎలా దరి చేరాలా? గురువు నుంచి గట్టిగా సో గురువు గారి దరి చేరి గురువు గారిని సేవిస్తూ ఆ గురువు గారి యొక్క కృపకు పాత్రులైనప్పుడు మాత్రమే గురువు గారు మనని శిష్యుడిగా స్వీకరిస్తాడు. దానికి ఆల్రెడీ ఇంతకుముందు ఎన్నో మనము లీలల్ని చర్చించాము. ఒకసారి అంటే మనము ఆ గురువు గారిని ప్రసన్నం చేయాలంటే ఆయనకు అనుకున్న విధంగా ఉండాల. ఆయనకు అనుకున్న విధంగా అంటే ఏంటి ప్రభుజీ? మళ్ళీ ఆయనను అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన లోపల ఇంకా కూడా పవిత్రత కాలేదంట. ఒక గురువుగారు నిన్ననే ఒక లీల వింటాము. ఒక శిష్యుడు వచ్చి గురువుగారు నేను మిమ్మల్ని సేవించుకోవాలనుకుంటున్నాను. సో నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి, నాకు దీక్ష ఇవ్వండి అంటాడు. సో గురువుగారు అనంట సరే. ఆ నది ఒడ్డున వాళ్ళ ఆశ్రమం ఉంటుందంట. జనరల్ గా పూర్వకాలం ఆశ్రమాలన్నీ కూడా వాటర్ గంగా నది ఒడ్డులలో ఉండేది. ఎందుకంటే వాళ్ళకి అది అప్పుడు బోర్వెల్స్ లేవు, మున్సిపల్ వాటర్స్ లేవు. సో కాబట్టి సరే నువ్వు ఆ పవిత్ర నదిలో స్నానం చేసి రమ్మని చెప్పింది. మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి వస్తా ఉన్నాడు. వస్తా ఉంటే అక్కడ ఊడ్చేటామె చూడకుండా ఆ ఊడుస్తూ మొత్తం దుమ్మంతా ఊడ్చింది. ఊడిస్తే ఇప్పుడు ఆమెని ఆ మొత్తం ఫ్రెష్గా స్నానం చేసి గురువుగారి దగ్గరికి వెళ్తుంటే మొత్తం దుమ్మంతా నా మీద పడేట్టుగా చేసిందని చాలా ఆమెని తిట్టి చేసి బెదిరించి నువ్వు ఇంత పని చేసావని చెప్పేసి తిట్టేసి వెళ్తాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి ప్రణామం చేస్తే గురువుగారు చూడలేదంట, పట్టించుకోలేదంట. గురుగారు మరి స్నానం గిట్లా చేసి వచ్చినా అంటే 1 ఇయర్ తర్వాత రా అన్నాడు. ఇప్పుడు కాదు, ఇంకో 1 ఇయర్ తర్వాత రా అన్నాడు. సరే ఇది ఇప్పుడే స్నానం చేసి రమ్మన్నాడు, మళ్ళా 1 ఇయర్ తర్వాత రమ్మన్నాడు. సరే అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చిందంట. మళ్ళీ వస్తే గురువుగారు అన్నట్టు పోయి నది స్నానంలో చేసి రా అన్నాడట మంచిగా.
సరే అని చెప్పేసి మళ్ళీ నదిలో స్నానం చేసి వచ్చిందంట. స్నానం చేసి వస్తా ఉంటే సేమ్ ఆవిడ ఊడుస్తున్నదంట. అనుకోకుండా చెత్త ఎత్తి ఇట్లా పోస్తే ఆ యొక్క చెత్త గాలి మొత్తం వచ్చి ఆ గాలితో ఆయన మీద పడ్డది. ఫస్ట్ టైం ఊడిస్తే పడ్డది. ఈసారి చెత్త అటు పడేస్తే ఆయన మీద పడ్డది. మళ్ళీ ఆయన చాలా సీరియస్‌గా కోపం చేసి గురువుగారి దగ్గరికి వెళ్తాడంట. గురువుగారు మీరు చెప్పారు. మంచిగా ఫ్రెష్‌గా స్నానం చేసి వచ్చాను. అంటే మళ్ళీ ఆ చెత్తకి మళ్ళీ స్నానం చేసి వస్తాడనుకోండి. ఫ్రెష్‌గా కనబడుతున్నాడు. గురువుగారి దగ్గరికెళ్తే గురువుగారు ఏమనలేదట. ఇంకొక సంవత్సరం తర్వాత రా అన్నాడట. ఇదేంటి లాస్ట్ ఇయర్ వస్తే సంవత్సరం తర్వాత అన్నాడు. సరే ఏం అర్థం కాలేదు. మళ్ళీ ఏం అనలేమిగ గురువుగారికి. మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత వచ్చిందంట. అప్పుడు గూడా గురువుగారు ఇంతే. వెళ్ళి నదిలో స్నానం చేసి రా అన్నాడంట. సో, మళ్ళీ నదిలో స్నానం చేసి వస్తా ఉంటే, ఈసారి గూడా సేమ్ ఆమె ఊపుతూ సో, ఆయన మీద అలా పారేస్తుంటే, మళ్ళీ చెత్త పడ్డదంట ఆయన మీద. ఇంక ఈసారి కొట్టడానికి పోయిండంట. నిన్ను అసలు నిన్ను ఈ పనిలోంచి తీపిచ్చేయాలా? నువ్విక్కడ పనికి రావదని చాలా కొట్టడానికి పోతే ఆమె భయపడుతూ ఇదయిందంట. మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్‌గా మళ్ళీ పోయిండంట ఆయన. ఫ్రెష్‌గా మస్తు తిలకాలు, గిలకాలు మొత్తం యాస్ ఇఫ్ చూస్తే వండర్‌ఫుల్ డివోటీ లాగా. గురువుగారి పాదాలకు సాక్షాత్ దండవత్ ప్రణామం చేసి, గురువుగారు మీరు రమ్మన్నారు తయారై మంచిగా వచ్చానంటే. ఇంకొక సంవత్సరం తర్వాత రా అన్నాడంట. ఏమనలేదాయన. ఒక్క సంవత్సరం తర్వాత కనబడు. ఈయనకు మతిపోయినట్టయిందంట. 3 ఇయర్స్ అప్పటికి జరిగిపోయింది. వెయిటింగ్. గురువుగారు మాట కూడా మాట్లాడతలేరు. అంతే. నెక్స్ట్ ఇయర్ కనబడు. అంతే. అంత కష్టపడొస్తే. అప్పుడు తర్వాత ఈ సంవత్సరం అంతా సాధన చేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చిందంట. నెక్స్ట్ ఇయర్ వస్తే అప్పుడు గురువుగారు మళ్ళీ స్నానం చేసి రా పో అన్నాడాయన. స్నానం చేసి వచ్చేటప్పుడు ఆమె అనుకోకుండా చూడకుండా మొత్తం దుమ్మే ఈయన మీద పడ్డదంట. ఆ దుమ్ము ఆమె మీద పడితే ఆయన మీద అప్పుడు ఆమె పాదాలకు సాష్టాంగ దండవత్ ప్రణామం చేసింది. అమ్మా! నా పరీక్షలను భగవంతుడు గురువు ద్వారా నిన్ను ఎన్నుకొని నీ ద్వారా నా లోపల ఆ! క్రోధాన్ని పరీక్షిస్తుండు అనిపిస్తుంది. నా సహనాన్ని ఆ! పరీక్షిస్తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణుత. అమానినా మానదేన కీర్తనీయ నా సాధనని ఈ విధంగా నాకు సహనము, ఓర్పు, గౌరవ మర్యాదలను కోరుకుంటున్నా లేదని పరీక్షించాడమ్మా. 3 ఇయర్స్ సరిపోయింది నాకు. సో, నిజంగా నేను నిన్ను తిట్టినందుకు, కోపం చేసినందుకు నన్ను క్షమించు తల్లి. సో, నేను నీ పట్ల ఎంతో అమర్యాదగా ప్రవర్తించాను. వాటన్నిటిని క్షమించి నన్ను చల్లగా ఆశీర్వదించి పంపించు గురువుగారి దగ్గరికని ఎందుకు కోరుకున్నాడో తెలుసా? ఆశ్రమంలో ఆమె ఏం చేస్తుంది? క్లీనింగ్ చేస్తుంది. అంటే ఈయన గురువుగారి యొక్క శరణాగతి దొరకాలంటే ప్రతి భక్తుడి యొక్క కృప అందులో ఆశ్రమంలో సేవ చేస్తున్నటువంటి భక్తురాలి పట్ల అపరాధం చేస్తూ గురువు దగ్గరికి వెళ్తా అంటే మీకెప్పటికి కూడా గురువు దగ్గర స్థానం దొరకదు. ఎప్పుడైతే అలా ఆ దుమ్మంతా పడ్డది. చాలా ఆనందంతో ఆమె పాదాలకు ప్రణామం చేసి అప్పుడు అలానే వెళ్ళిండంట ఆయన. అప్పుడు గురువుగారు ఆయనని పిలిచి ఇప్పుడు కూర్చో అన్నాడంట. నౌ ఐ యామ్ గోయింగ్ టు యాక్సెప్ట్ యూ యాస్ మై డిసైపుల్. నేను ఈరోజు నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తున్నాను. అప్పుడు అర్థమైందన్నట్టు. ఓహో! గురువుగారు ఈ విధంగా టెస్ట్ చేస్తా ఉంటారు. కాబట్టి గురువు నుంచి నిజంగా మనము ఏమన్నా ఆధ్యాత్మిక ప్రసాదాన్ని, ఆధ్యాత్మిక ఆశీస్సులను కోరాలంటే ఈ రోజుల్లో ఏముంది? టిప్ టాప్ తయారై గురువుగారి దగ్గరికి వెళ్ళంగానే గురువుగారు మన లెవెల్‌కు తగ్గట్టుగా గౌరవించి ఆయన లేసి "రండి, రండి స్వామి" గురువుగారే ఆయనని పిలిచి ఓ సోఫాలో మంచిగా కూర్చోబెట్టి, ఆహా! గురువుగారు నా లెవెల్‌కు తగ్గట్టుగా రెస్పెక్ట్ చేసిండు అని. కానీ అటువంటి గురువు నిజమైన ఆశీర్వాదం ఇవ్వలేడు. అటువంటి శిష్యుడు ఈ మాయా బంధనాల్లో ఇద్దరు కలిసి చిక్కుకుంటారు. అర్థమైందా? సో, కాబట్టి దయచేసి గురువుగారి నుంచి కోరవలసింది దివ్యమైనటువంటి ఆశీస్సు.
సో, కానీ మనం ఎటువంటి ఆశీస్సులను కోరుతా ఉన్నాము? భౌతిక భోగాలను కోరుతా ఉంటాం. కానీ ఇక్కడ మనం రూపగోస్వామి పాదుల వారు ఒకసారి అది చెప్తూ మళ్ళీ లీల చెప్పాను. ఈ లీలను శ్రద్ధగా విని గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్‌గా అనువదించుకోండి. నేను ఇటువంటి మిస్టేక్ ఎక్కడైనా చేస్తున్నానా గురువుగారి పట్ల? గురువుగారు గాదు, ఒక సేవకురాలు పట్ల చేస్తేనే గురువు అంగీకరించలేదు. గురువు అంగీకరించకుండా భగవంతుడు అంగీకరించాడు. చూడండి, మీరు ఎంతనా సాధన చేయండి. సో, కృష్ణ విల్ నాట్ యాక్సెప్ట్. ఒక భక్తుడి పట్ల అది కూడా మొన్న ఏదో శ్లోకం ఉండే కదా హరిబోల్, అదేంటది? భగవంతుడి పట్ల అపరాధాన్ని భగవంతుడి హరినామము తొలగిస్తుంది. కానీ భగవంతుడి యొక్క గురువు అయిన భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క అపరాధాన్ని ఇంక దానికసలు ప్రాయశ్చిత్తమే లేదు. థర్డ్ హరిబోల్ జానే మాతాజీ వస్తదా నోటికి? దాంట్లో సెంటెన్స్ గోవింద మిశ్ర. సో, కాబట్టి దయచేసి గుర్తు పెట్టుకోండి. సో, చాలా అద్భుతమైనటువంటి ఆచార్యుల యొక్క రచనలు. భగవంతుడి పట్ల అపరాధం చేస్తే భగవంతుడి నామము ప్రాయశ్చిత్తాన్ని ఇస్తుందంట. ఆ అపరాధం తొలగిపోయేట్టుగా భగవన్నామం మనకు భగవంతుడి అంటే భగవంతుడి నామము ఆయనని సరే క్షమింపజేస్తుంది. కానీ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు గురువు పట్ల ఎవరైనా అపరాధం చేస్తే సో, భగవంతుడి పట్ల అపరాధము హరినామము మనకు పవిత్రం చేస్తుంది. కానీ తోమస్తానే అపరాధే నాహి నాహిక ఏడన్నది. సో, ఒక శిష్యుడు వాడుతున్నాడు. గురువు పట్ల ఎవరైతే అపరాధం చేస్తారో వాళ్ళకింకా ఈ జీవితంలో ఎవ్వరు కూడా కాపాడలేరు. ఎట్లయితే అంబరీష్ మహారాజ్ పట్ల దుర్వాస ముని ఎప్పుడైతే అపరాధం చేస్తాడో ఆయనని ముల్లోకాల్లో ఎవ్వరు కాపాడలేకపోయారు. తన తండ్రి అయినటువంటి బ్రహ్మ కాపాడలేడు. తన సోదరుడైనటువంటి శివుడు కాపాడలేదు. సాక్షాత్ విష్ణువు కాపాడలేదు. మళ్ళీ విష్ణు భగవానుడు ఏమంటారు? నువ్వు ఎవరి పట్లయితే అపరాధం చేశావో ఆయన యొక్క పాదాలను ఆశ్రయిస్తే ఆయన మాత్రమే నిన్ను కాపాడగలడు. సో, కాబట్టి దయచేసి మనం భక్తిమయ జీవితం ముందుకెళ్తున్నాం. కానీ అపరాధరహితంగా వెళ్ళండి. అపరాధాలు అంటే ఇప్పుడే బిగినర్స్ కాబట్టి. కానీ మనకు ఇతరులతో అందు గురించి ఏం చెప్తారంటే, ఇతరులతో డీలింగ్ వీలైనంత తక్కువ, స్పెషల్‌గా భక్తులతో ఏదైనా భక్తి కొరకే డీలింగ్ చేయండి. అభక్తి కొరకు డీలింగ్ చేయకండి. చేస్తే తెలియకుండా ఎన్నో అపరాధాలు జరుగుతా ఉంటాయి. కాబట్టి ఆ అపరాధాల వల్ల మనకు మళ్ళీ ఆధ్యాత్మిక ఉన్నతి చాలా కష్టం. సరే, ఇప్పుడు రూప గోస్వామి ఒకరోజు భగవంతుడికి చాలా రోజులైందంట ఏమీ మంచి ప్రసాదం నైవేద్యం పెట్టక. ఆ రోజు అనుకుంటాడంట, ఈరోజు భగవత్ కృప వల్ల ఎవరన్నా బృందావనంలో మధుకరి అంటే భిక్షాటన ఎవరైనా మంచి దానం ఇస్తే భగవంతుడికి మంచిగా వంట చేసి పెట్టేవాడిని అనుకుంటాడంట. ఇలా అనుకున్నాడో లేదో ఒక చిన్న అమ్మాయి, మేబీ 10 ఇయర్స్ ఉంటదేమో, చిన్న అమ్మాయి అన్ని పాలు, పెరుగు, వెన్న, కూరగాయలు అన్నీ గూడా తీసుకొని బాబాజీ, బాబాజీ అంటే ఎవరొచ్చిర్రని చూస్తే ఆ అమ్మాయి ఉన్నది. సో, మా అమ్మ మీకివి దానం ఇచ్చి రమ్మన్నారు. అరే! మీరెవరు? ఏం కథ? ఎక్కడంటే, ఇక్కడే పక్క విలేజ్‌లో ఉంటాము. సో, అని జెప్పేసి ఇలా అనుకున్నాడో లేదో భగవంతుడు తన భక్తులు ఎప్పుడు కోరుతారా అని ఆలోచిస్తా ఉంటాడు. భగవంతుడు తన భక్తుడికి సేవ చేయడానికి అహర్నిశలు ఆరాటపడతా ఉంటాడంట. కానీ భక్తుడు ఎప్పుడు భగవంతుని ఏమి కోరట్లేదు. భగవంతుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే, భగవంతుడు ఏమైనా కోరితేనే కోరిక నెరవేరుస్తాడు. కోరంది నెరవేర్చడు. సో, కాబట్టి ఇక్కడ రాధారాణి వచ్చింది. అవిచ్చేసి వెళ్ళిపోతుంది. సో, అప్పుడు ఆయన వాళ్ళ అన్న అయినటువంటి సనాతన గోస్వామికి ఇన్విటేషన్ పంపిస్తాడు. సో, అన్నగారిని, భక్తుల్ని రమ్మనండి. ఈరోజు మనం ఇక్కడ
ఫీస్ట్ చేసుకుందాం అని చెప్పేసి. రూప గోస్వామి యొక్క టెంపుల్ ఏది బృందావనంలో? రాధా గోవింద్ టెంపుల్. సనాతన గోస్వామిది మదన్ మోహన్ టెంపుల్. ఆ కొండ మీద ఉండే టెంపుల్ సనాతన గోస్వామి. రాధా గోవింద్ టెంపుల్ పెద్దగా ప్యాలెస్ లాగా ఉంటుంది. ఏది 7 ఫ్లోర్ల లాగా ఉంటుంది చూడు, అది అంతేనా? గోవిందదేవ్ టెంపుల్ పెద్దగా ఉంటది. లోపల మనం వెళ్ళి చూస్తూ ఉంటాం. అది కూడా కొండ మీదనే కానీ కొంచెం మరి ఇలా ఎత్తైన కొండలాగా ఉండదు అక్కడ. సో అప్పుడు ఫీస్ట్ అంతా బాగా అరేంజ్ చేసి భోజనం అయిన తర్వాత సనాతన్ గోస్వామి అడుగుతాడు, రూప ఇది అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, సో ఆయన చెప్తాడు, అన్నయ్య ఇలా ఇలా నేను పొద్దున ఎందుకో భజన తర్వాత అనుకున్నాను, చాలా రోజులైంది భగవంతుడికి ఏమీ నైవేద్యం చక్కగా పెట్టట్లేదు అని. ఇలా అనుకున్నాను లేదో ఒక అమ్మాయి తీసుకొని ఇచ్చింది అంటే, అప్పుడు సనాతన్ గోస్వామి అడుగుతాడు, ఆ అమ్మాయి ఎలా ఉంది ఏంటి అంటే, అప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తాడు ఎలా ఉంది. సో గోల్డెన్ కాంప్లెక్షన్, అసలు కోటి సూర్యులాగా అంటే ఇట్లా వెలిగిపోతాం. అప్పుడు గుర్తొచ్చింది, కేవలం భగవంతుడి సేవించాలనుకో అవి తీసుకున్నాడు, సేవకు నిమగ్నం అయిపోయాడు. అప్పుడు మళ్ళీ వెళ్తే ఆ యొక్క అమ్మాయిని వర్ణిస్తా ఉంటే సనాతన్ గోస్వామి అంటాడు, అసలు నువ్వు ఎవరి ద్వారా సేవ తీసుకున్నావు, మనం ఇప్పటికీ ఇంకా వాళ్ళని సేవించలేకపోతున్నాం. వాళ్ళు అంత ఉత్తమ భక్తులే, రాధాకృష్ణుని మనం సేవించలేకపోతున్నాము. అటువంటిది నువ్వు రాధారాణి దగ్గర సేవ తీసుకున్నావా? కృష్ణుడి నుంచి ఆ క్షణకాలము రాధారాణి దూరం నీ సేవ కొరకు నువ్వు కోరిక కోరావు. బృందావనంలో రాధారాణి కోరికలు నెరవేర్చేది కృష్ణుడు గారు. కాబట్టి ఆ రాధారాణి దగ్గర నుంచి సేవ తీసుకున్నావా, ఎంత అపరాధం చేశావు అని చెప్పేసి సనాతన్ కోసం చెప్తే, అప్పుడంటే రూప కోసం లైఫ్ లో ఇది ఫస్ట్ టైం ఇంకా లాస్ట్, నేను ఎప్పుడు ఇంకా ఎటువంటి కోరికను కోరను కృష్ణుడిని రాధారాణి అని చెప్పేసి రూప గోస్వామి చెప్తారు. చూడండి, అది కూడా ఎవరి కొరకు? భగవద్గీత కొరకు. కానీ మనం కూడా లేదు ప్రభు, నేను కూడా భగవంతుడి కొరకే, ఆ కోరిక ఈ కోరిక అని చెప్తా ఉంటాం. నిజమైన భక్తుడు, నిజమైన శిష్యుడు గురువుని భగవంతుని ఎటువంటి కోరికలు కోరనంట. తర్వాత ఒకవేళ గురువు గారి అనుగ్రహం కోరవలసి వచ్చినను ఆయనను పూర్తిగా సంతృప్తి పరచనిదే దానిని అతడు కోరజాలడు. 4.34లో చెప్పినట్టుగా గురువు గారిని మనము ఎలా అప్రోచ్ అవ్వాలా? కేవలం గురువు గారి దగ్గరికి వెళ్ళడము సేవ కొరకు వెళ్ళాలి. గురువు గారిని సేవించడానికి వెళ్ళాలి. అంటే గురువుని సేవించడం అంటే గురువు గారు ఏం చేస్తారు, మనని ఆ భగవంతుడి యొక్క భక్తి యుక్త సేవలో నియుక్తం చేస్తారు. మనం ఆ భగవంతుడి సేవలో నియుక్తం కావడానికి కొరకు గురువు దగ్గర ఏముంటుంది? గురువు దగ్గర భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞాన రూపంలో ఆశిస్తున్నట్టు అవి మనకు ప్రసాదిస్తాడు. అప్పుడు మనము నిత్యము నిరంతరము భగవత్ సేవలో ఉండగలుగుతాం. ఎందుకు? గురువు దగ్గర, గురువు యొక్క హృదయంలో ఎవరుంటారు? సదా గోవిందుడి యొక్క స్థానము. మన లోపల కూడా గోవిందుడు ఉంటాడు, కానీ మనకు చూడలేకపోతాం. ఎందుకు? మన లోపల 6 రకాలైనటువంటి శత్రువులు పెద్ద గోడను కట్టేస్తా ఉంటారు కనబడకుండా. సో కాబట్టి మనం చూడలేము. కానీ గురువు ఎప్పుడు అంతరంగంగా భగవంతుని సేవిస్తాడు, బాహ్యంగా కూడా భగవంతుని సేవిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి శుద్ధ భక్తుడైన గురువుని ఫస్ట్ మనం ఇంటెన్షన్, గురువు దగ్గర వెళ్ళి ఏదో అడగడానికి కాదు, గురువు దగ్గర వెళ్ళి సేవ కొరకు వెళ్ళాలి. గురువుని సేవించడానికి ఎవరైతే వెళ్తారో సేవిస్తూ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి. వెళ్ళేది భగవత్ తత్వమే, కానీ గురువుని సేవించి గురువు ప్రసన్నమైనప్పుడు ఇప్పుడు భగవంతుడి యొక్క తత్వం మనకు అర్థమవుతున్నట్టు, లేదంటే అర్థం కాదని చెప్తారు. కుమార్తె ఎడగల అనురాగము కారణమున తాను నిర్వహింపగోరు కార్యమును గూర్చి స్వయంభవ మనువు తన మనస్సును వెల్లడి చేయగోరెను. ఫస్ట్ స్వయంభవ మనువు కూడా కర్దముని దగ్గరికి వెళ్ళంగానే డైరెక్ట్ నేను ఎందుకు వచ్చినా అనేది చెప్పేశాడా? చెప్పలేదు. రాగానే తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ, గురువుగారి దగ్గర వచ్చి ప్రశాంతంగా కూర్చోండి, గురువుగారిని సేవించి గురువుగారి దగ్గర భగవత్ తత్వాన్ని చర్చించి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి లీలలను ఆయన విని, అప్పుడు గురువు గారు అడిగితే అప్పుడు చెప్తున్నారు, చెప్పండి మీరు ఏదో ఉత్తమ ప్రయోజనం గురించే వచ్చి ఉంటారు, అదేంటి చెప్పండి అని ఎప్పుడైతే గురువు గారు అడిగారో అప్పుడు ప్రయత్నం చేస్తారు. అప్పటి వరకు అడగలేదు ఆయన వచ్చిన కార్యం గురించి. నెక్స్ట్
నా తనయ ప్రియవ్రతుడు మరియు ఉత్తానపాదుని సోదరి, వయస్సు, శీలము, సద్గుణములందు తనకు తగిన భర్తను ఆమె కోరుచున్నది. సో ఇందాక గురు శిష్యుల బంధము, రెండవది తండ్రి కూతురు. సో ఇక్కడ కూతురు ఏం కోరుతున్నది? తండ్రిని, తనకు యుక్త వయసు వచ్చింది, తనకు కావాల్సింది వయస్సు, శీలము, సద్గుణములందు తనకు తగిన భర్తను. ఈరోజు రేపు తండ్రిని కోరేది ఏం లేదు. తాను చూసుకొని ప్రపోజల్ అంతా ఫిక్స్ చేసుకొని, అమ్మా నాన్న మీరు ఓకే అని చెప్పండి, చూడమని చెప్పడం కాదు ఇది అన్నాడు మన సంస్కారం. ఈ రోజుల్లో మన పిల్లలు మన పెంపకమా, వాళ్ళు ఎన్నోసార్లు చెప్తాం భక్తి గురించి. లేదు ప్రభుజీ, మా అమ్మాయి చదువుకుంటుంది ప్రభుజీ, మా అమ్మాయికి సమయం సరిపోదు ప్రభుజీ. వాళ్ళు ఏదైతే భౌతిక చదువులు, భౌతిక అంటే ఆధ్యాత్మిక చదువు లేకపోతే వాళ్ళ సంస్కారం ఉండదు. కాబట్టి వాళ్ళు సెలక్షన్ చేసుకుని అన్ని మా అమ్మాయి చాలా మంచిది ప్రభుజీ, మొత్తం ఆమె డిసైడ్ చేస్తుంది, అంత బాగుంటది. ఏం డిసైడ్ చేస్తారు? ఆమెకు తన యొక్క ధర్మం తెలుసా? భర్త యొక్క ధర్మం తెలుసా? భర్తతో ఎలా ఉండాలో తెలుసా? తల్లిదండ్రులతో ఎలా ఉండాలో తెలుసా? ఏమీ తెలియదు. కానీ మా అమ్మాయి చాలా మెచ్యూర్ ప్రభుజీ. ఏం మెచ్యూరిటీ? నిజంగా మెచ్యూరిటీ ఉంటే తల్లిదండ్రి చెప్పిన మాట వినాలి. నిజంగా మెచ్యూరిటీ ఉంటే గురువు గారి దగ్గరికి వస్తారు, గురువు గారు నన్ను ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదిస్తారు? గురువుని ఏం కోరుకుంటారు తెలుసా? సో అది కూడా మనం స్టోరీ ముందు ముందు చెప్దాం. గురువు దగ్గరకు వచ్చి ఏం కోరుకుంటారు, అటువంటి కోరిక మనకి ఏమన్నా లాభాన్ని ఇస్తుందా, నష్టాన్ని ఇస్తుందా చూద్దాం. సో ఇక్కడ స్వయంభువ మనకు 2 కొడుకులు, 1 కూతురు. సో వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు? ఉత్తానపాదుడు, తర్వాత ప్రియవ్రతుడు. వాళ్ళ చరిత్రలో వాళ్ళ పేరు చాలా పేరు ప్రతిష్ట ఉన్నటువంటిది. ఒక్కగానొక్క కూతురు. సో కాబట్టి ఈమె కూడా మహాసాధ్వి, స్వయం సాక్షాత్ భగవంతుణ్ణే ఆమె తన కుమారుడిగా పొందినటువంటిది. అంత గొప్ప కుమార్తె స్వయంభువ మను యొక్క కూతురు. తర్వాత భాష్యం. యుక్త వయసురాలగు స్వయంభువ మను తనయ దేవహూతి చక్కని శీలమును కలిగి యోగ్యురాలై ఉండెను. కనుకనే తన వయస్సుకు, గుణమునకు, శీలమునకు తగినట్టు యోగ్యుడగు వరునికై ఆమె అన్వేషించుచుండెను. తన కుమార్తెను ప్రియవ్రతుడు మరియు ఉత్తానపాదుల ఇరువురు చక్రవర్తులు సోదరిగా మనువు పరిచయము కావించుట్లో ప్రయోజనం ఆమె గొప్ప వంశం నుండి వచ్చినదని కర్దమునికి తెలియజేయుట కొరకే అయ్యున్నది. ఆమె తన తనయ మరియు క్షత్రియుల సోదరిని ఎటువంటి నీచ కులం నుండి వచ్చినది కాదు. కనుకనే మనువు ఆమెను కర్దమునికి అతని ప్రయోజనమునకు తగినదైనట్లుగా భావించి వసగెను. వయస్సు మరియు గుణమునందు పరిపక్వత చెందినదే అయినను ఆమె స్వతంత్రంగా వరాన్వేషణ కావించలేదని ఇచ్చట స్పష్టమగుచున్నది. తన శీలము, వయస్సు, గుణముకు తగినట్టి వరునికై ఆమె అభీష్టమును వ్యక్తపరచగా తండ్రియే కుమార్తె ఎడగల అనురాగము కారణమున అట్టి వరాన్వేషణ కార్యమును చేపట్టెను. కాబట్టి తన కోరికను వెలిబుచ్చింది, తప్పులేదు. అంటే నాకు ఎటువంటి వాడు కావాలి అనేది. ఆమె మహాభక్తురాలు. సో ఆమె గుణవతి, శీలవతి. సో మంచి సంస్కారం ఉన్నటువంటి ఇంట్లోంచి ఆమె పెరిగింది. కాబట్టి ఇటువంటి వరుణ్ణి చూడమని తండ్రికి చెప్పడం జరిగింది తప్ప నేను వెళ్ళి చూసుకుంటానని చెప్పలేదు. కానీ ఈరోజు మీకేం తెలుస్తుంది, మేమే చూసుకుంటామంటారు. అర్థమైందా? ముఖ్యంగా ఇక్కడ మనం చూడవలసింది మన జీవితము భౌతికంగా ఎంత సుఖపడ్డా ఆధ్యాత్మిక సుఖాన్ని అనుభవించకపోతే మన జీవితము వృధా చేసుకున్న వాళ్ళం. తల్లిదండ్రి కూడా తన కూతురుకు గాని, కొడుకు గాని ఆధ్యాత్మిక జీవితాన్ని మాత్రం ప్రసాదించాలి. లేదంటే వాళ్ళ జీవితాన్ని మనం వృధా చేసుకున్న వాళ్ళము అని మనకు ఆచార్యులు చెప్తారు. ఎందుకంటే మనం మానవ జన్మ తీసుకున్నామే, తిరిగి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి కొరకు. సో మనము భగవద్ధామం నుంచి, భగవంతుడి దగ్గర నుంచి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చి మనం భగవంతుని మర్చిపోయాము, భగవద్ధామాన్ని మర్చిపోయాము. సో భగవంతుడు మనకు తిరిగి తన లోకానికి రప్పించడానికి కొరకే ఆధ్యాత్మిక ఆచారులను మనకు రిప్రజెంటేటివ్స్. లైక్ స్పోర్ట్స్ లో ఒలింపిక్స్ ఆడాలనుకోండి, ఫస్ట్
డిస్ట్రిక్ట్ సెలెక్ట్ కావాలా, స్టేట్ సెలెక్ట్ కావాలా, ఇండియాకి సెలెక్ట్ కావాలి. దాంట్లో కూడా ఇండియా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తేనే ఒలింపిక్స్. అథ్లెటిక్స్ అనుకోండి, మన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరి అండర్‌లో అది జరుగుతుంది? ఒక బోనోఫైడ్ అంటే ప్రామాణికమైనటువంటి గురువు. ఇప్పుడు భారతదేశం నుంచి ఒలింపిక్స్ ఆడాలంటే ప్రభుత్వము ప్రతి గేమ్‌కి ఒక టీచర్‌ని అంటే కోచ్‌ని అపాయింట్ చేస్తుంది. ఆయన ఆధ్వర్యంలో ఎవరైతే డిసిప్లిన్‌గా ట్రైనింగ్ పొందుతారో వాళ్ళు మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహించగలుగుతారు. సపోజ్ ఆయన ఎంత మంచి ప్లేయర్ అయినా గురువుగారు ఈయన యొక్క డిసిప్లిన్ బాగాలేదు అంటే ఆయనని కంట్రీకి ప్రాతినిధ్యం వహించేట్టు చేయరు వాళ్ళు. డిస్‌క్వాలిఫై అంటే కంట్రీ పంపదు. అదే విధంగా మనం గూడా ఈ భౌతిక ప్రపంచం నుంచి భగవత్ ప్రపంచానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒకవేళ మనం వెళ్ళాలి అనుకుంటే, ఎలా అయితే ఒలింపిక్స్ కొరకు గురువుగారు రికమెండ్ చేయాలనో, మనకు గూడా ఈ భౌతిక ప్రపంచంలో గురువుగారి యొక్క రికమెండేషన్ అనేది మస్ట్. మరిక్కడ మనకు తండ్రి ఒక గురువులాగా వ్యవహరించి, ఆ కూతురికి ఏం చేయాలో 5.5.18 ప్రకారం నా మోచేద్యః సముపేత మృత్యుం. మృత్యు సంసార సాగరంలో తండ్రి ఒక కూతురికి జన్మనిచ్చినప్పుడు, ఇంకా ఆయన ఎక్కువ రోజులు భరించలేడామె. యుక్త వయసు రాంగానే స్త్రీ యొక్క ధర్మము, మన యొక్క వైదిక సాంప్రదాయం ప్రకారము స్త్రీ ఎప్పుడు కూడా జన్మించగానే తల్లిదండ్రుల దగ్గర తండ్రి యొక్క ఆశ్రయాన్ని పొందాలి. యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ స్త్రీ భర్త యొక్క ఆశ్రయాన్ని పొందాలి. తండ్రి యొక్క ధర్మము తన కూతురుకు తనని పోషించేటువంటి పతిని ఆ! యోగ్యుడైనటువంటి పతికి అప్పచెప్పాలి. కన్యాదానం చేయాలి. తర్వాత అదే స్త్రీ ఓల్డ్ ఏజ్‌లో తన యొక్క సంతానం యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలి. స్త్రీకి మాత్రమే, పురుషుడికి కాదు. పురుషుడు వర్ణాశ్రమ ధర్మం ప్రకారం గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమం తీసుకొని భగవంతుని సేవించడంలో సంపూర్ణంగా నిమగ్నం అవ్వాలి. సో, ఇక్కడ మరి స్త్రీ ధర్మం ఏంటి? మనకు ఆచార్యులు చెప్తున్నారు. తన భర్తని అందుగురించే మనకు తగిన గుణవంతుడు. నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఉండవలసిందే. నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదంట. ఆ! నిన్ననే మా కొలీగ్ మిత్రుడిని, "అరే భయ్ క్లాస్ అంత నాకు స్పిరిచువల్‌గా అంత ఇంట్రెస్ట్ లేదు." ఇంకేం చెప్తాం చెప్పండి. అంటే జీవుల్లో ఇంకా మనం ఎక్కడున్నాము? జంతువులకు ఇంట్రెస్ట్ ఉండదు. బై డిఫాల్ట్ మానవ జన్మ అనేవాడు జంతువులాగా జీవించడానికి కొరకు మానవ జన్మ తీసుకోలేదు. ఒక్కసారి ఆలోచించాలా? పోనీ భక్తిలోకి రాకు. నేను పుట్టాను, పెరిగాను, ఏం సాధించాను? మా నాన్న పుట్టాడు. మా నాన్న గూడా పెరిగాడు, చనిపోయాడు. ఏం సాధించి వెళ్ళాడు? నేను గూడా అలానే అయితే ఏం సాధిస్తాను? పుట్టి, పెరిగి హార్డ్ వర్క్ జేసి పిల్లల కొరకు, భార్యను పోషించడానికి. సో, వాట్ నెక్స్ట్? శరీరాన్ని వదిలేస్తున్నావు. నెక్స్ట్ ఏం సాధిస్తావు? సో, లెట్ యూ గో త్రూ దిస్ శాస్త్రం. ఆఫీస్‌లో పని చేయడానికి అప్‌డేట్ చేసుకుంటా ఉంటాం మన నాలెడ్జ్‌ని. ఎందుకు? అలా అప్‌డేట్ అవుతేనే నేను కరెక్ట్‌గా పని చేయగలను. మరి నేను ఈ స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ఒక్కసారైనా చూస్తే నా అశాంతికి కారణము, నా దుఃఖాలకు కారణము, నా బాధలకు కారణము మా నాన్నని నేను ఎంతో ప్రేమిస్తా. యంగ్ ఏజ్‌లో నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిండు? అవసరం ఏముంది? భగవంతుడు ఇచ్చినప్పుడు భగవంతుడు కొంతకాలం ఉంచాలి గదా! ఎందుకు పోతున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి భార్యాభర్తల యొక్క రోల్ ఏంటి? ఆఫీస్‌లో ఎట్లయితే మనం వివిధ డిసిగ్నేషన్స్‌లో రోల్ ఉంటుందో, ఇక్కడ గూడా మన యొక్క నిజమైనటువంటి ఆహ్, దాన్నేమంటారు? మనం ఏ విధంగా రోల్ ప్లే జేయాలా? సో, ఈరోజు ఒక లెక్చర్ వింటా ఉంటే, కానీ ఈ హైటెక్ జమానాలో ప్రతి ఒక్కరు పేరుతో పిలుచుకోవడం సర్వసాధారణమైంది. రామచంద్రుడు ఈవెన్ సీతమ్మ వారిని గూడా పేరు పెట్టి పిలిచేవాడు గాదు. ఏమని పిలుస్తుండే రామచంద్రుడు ప్రేమతో? వైదేహి అంట. అంటే విదేహి రాజ్యము యొక్క ప్రిన్సెస్ కూతురు గాబట్టి వైదేహి అని జెప్పేసి పిలిచేవాడు. సో, సో ఆ విధంగా ఈవెన్ సీతమ్మ వారు గూడా రామచంద్రుడిని పేరు పెట్టి పిలుస్తదా? పిలవరు. కానీ ఈరోజు మనం ఏం జేస్తున్నాం? భార్య భర్తని పేరు పెట్టి పిలుస్తుంది. భర్తని భార్య గూడా పేరు వైస్ వర్సా. భర్త
భార్యను కూడా పేరు పెట్టి పిలుస్తారు. మన యొక్క సనాతన ధర్మంలో పేరు పెట్టి పిలువరంట. సో ఈవెన్ రాధారాణిని బృందావనంలో ఏమంటారు? రాధా అని పిలువరు, బర్సానే వాలి. పూర్వకాలం కూడా, సో నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు చూస్తుండే, పలానా కోడలు ఎవరి అంటే పలానా ఊరామే అని చెప్పేసి అంటుంటారు. సపోజ్ ఒక తండ్రికి అంటే మామగారికి ముగ్గురు కోడళ్ళు అయితే కోడళ్ళ పేరు కూడా పెట్టి పిలిచేవాళ్ళు కాదంట. పలానా ఊరామె, ఇంకొక ఊరు, ఆ ఊరు పేరుతో పిలిచేవారు కానీ ఈవెన్ మామలు కూడా పేరు పెట్టి పిలిచేవారు కాదు. అది స్త్రీకి అటువంటి గౌరవం. ఆమె పేరుతో కేవలం తల్లిదండ్రి మాత్రం పిలుచుకోవచ్చు. కానీ వేరే ఇంటి దగ్గర నా ఎవరు కూడా భర్తనే పిలవలేడు అంటే, కానీ మనం మాత్రం ఆ సాంప్రదాయాన్ని పాటించలేకపోతాం. అంత గొప్ప సాంప్రదాయం మనది. అర్థమైందా? నెక్స్ట్. మీ శీలము, విద్య, సౌందర్యము, యవ్వనము, ఇతర గుణములను నారదముని ద్వారా వినిన క్షణముననే ఆమె మీపై మనస్సును లగ్నము కావించింది. ఎక్కడ భాష్యంలో చూద్దాం. దేవుడి స్వయంగా కర్దముని గాంచి ఉండలేదు. అతని శీలమును లేదా గుణములను స్వయంగా ఆమె అనుభూతమనర్చుకొనలేదు. అటువంటి అవగాహనను ఆమె పొందినట్లుగా చేసేది సాంఘిక కట్టుబాట్లు లేకపోవడమే గల కారణము. కానీ ఆమె కర్దముని గూర్చి ప్రామాణికుడగు నారదముని ద్వారా వినను. ప్రామాణికుని నుండి వినుట అన్నది ప్రత్యక్ష అవగాహనను పొందుట కన్నను ఉత్తమమైన అనుభవము. తనకు కర్దముడే తగిన వరుడని ఆమె నారదుని ద్వారా వినను. ఆ విధంగా ఆమె అతనినే వివాహమాడుదునని కృత నిశ్చయురాలై తండ్రికి తన కోరికను విన్నవించుకుని కనుక మనువు ఆమెను కర్దముని చెంతకు తెచ్చెను. సో చూడండి, శ్రవణం మనకు కూడా ఆచార్యులు చెప్తా ఉంటారు. మనం ప్రత్యక్షంగా కొన్నిసార్లు మనకు ఈ ఇంద్రియాలు మనని కొన్నిసార్లు దోషపూరితమైనటువంటి ఇంద్రియాలు ఇవి. మనం చూసిందంతా కూడా నమ్మలేము. కళ్ళు చూసిందంతా కూడా నిజమని మనము నమ్మలేము. ఎడారిలో మనం వెళ్తున్నాం అనుకోని, కొంత దూరంలో వాటర్ ఉన్నట్టు కనబడతా ఉంది. నిజంగా ఆడ వాటర్ ఉంటుందా? అంత దూరం పోతే వాటర్ ఉంటుంది. సో కానీ ప్రామాణికమైనటువంటి ఆచారుల ద్వారా విన్నది మాత్రం, అది కూడా ఎవరు పడితే వాళ్ళు కాదు, ప్రామాణికం అని. ఎందుకు ప్రామాణికులు? ప్రామాణికులు ఏం చేస్తారు? సాధు శాస్త్ర గురువు, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటారు ప్రామాణికులు. తర్వాత గురువు అయితేనేమో సాధువుల యొక్క ప్రమాణము, తర్వాత శాస్త్ర ప్రమాణం తీసుకొని ఇతరులను ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రామాణికుడు ఎవరు ఇక్కడ? నారద మునీంద్రుల వారు. నారద ముని ద్వారా కర్దమ ముని యొక్క ఆయన యొక్క గుణగణాలను వింటుంది, ఆయన యొక్క గొప్పతనాన్ని వింటుంది. విని ఇంకా ఆమె పెళ్ళంటూ చేసుకుంటే కర్దమ మునిని చేసుకుంటాను నాన్న, నాకు తగిన వరుడుగా అనిపిస్తుంది, మీరు వెళ్ళి మాట్లాడండి. ఇదే సేమ్ ఇన్సిడెంట్. భర్తని చూడలే, కానీ విన్నది కేవలము ఆ భర్తనే కావాలని కోరుకుంది. ఎవరు చరిత్రలో చూడలేదు, కేవలం వింటుంది. వినబడ్డదా? జాహ్నవి మాతాజీ, సుదేవి మాతాజీ చెప్పారు. సో కాబట్టి రుక్మిణి చూడలేదు. వాళ్ళ యొక్క అన్నకు మాత్రం ఎవరి పట్ల ఇష్టం ఉంది? పెళ్లి చేయాలి తన చెల్లెనని. శిశుపాలుడితో రాక్షస ఫ్రెండ్షిప్ కోరుకొని శిశుపాలుడు చాలా పవర్ఫుల్, అంత పవర్ఫుల్ రాక్షసుడు నాకు ఫ్రెండ్ అయిపోతాడు, బంధుత్వం పెరుగుతుందని అప్పట్లో అలా చేసుకునేవాళ్ళు. ఎవరైనా శత్రువుని కూడా మిత్రుడిగా చేసుకోవాలంటే వాళ్ళ కూతుర్ని కానీ చెల్లెల్ని పెళ్లి చేసి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకునేవాళ్ళు. సో ఇక్కడ కన్య కూడా ఎట్లుండాలంటే తన తల్లి తండ్రికి ఇష్టం కూడా ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఎవ్వడికి ఇష్టం లేకుండా పారిపోతా ఉంది. అదే లవ్ చేయాలి, వెళ్ళిపోతున్నారు. మరి అలా వెళ్ళిపోద్దని శాస్త్రం తెలిసిన యుక్త వయసులో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు వింటే, ఓహో నా ధర్మం ఇది కాదు. అక్కడ రుక్మిణి వాళ్ళ తల్లి తండ్రికి కూడా ఇష్టం ఉంది. అప్పుడు రుక్మిణి సేమ్ ఇక్కడ దేవహూతి ఎలా అయితే కర్దముని గురించి విని తన తల్లి తండ్రిని ఒప్పించిందో, రుక్మిణి కూడా కృష్ణుడికి లెటర్ పంపిస్తుంది. కృష్ణ, నన్ను నువ్వు తీసుకెళ్ళు. ఏ విధంగా పెళ్లి చేసుకోమన్నది? రాక్షస పెళ్లి. అది కూడా రాసింది.
నన్ను రాక్షస అంటే 5 రకాలు 6 రకాల పెళ్ళిళ్ళు ఉంటాయి. రాక్షస పెళ్లి అంటే ఎత్తుకొని పోవడం అని. ఎందుకు రాక్షస పెళ్లి రాసిందంటే, ఒకవేళ కృష్ణుడు వాళ్ళు సరే నన్ను గెలిచి పెళ్లి చేసుకో అని కూడా చెప్పొచ్చు. కానీ రుక్మిణికి ఇష్టం లేదు. గెలవడం అంటే వాళ్ళ అన్న యుద్ధం చేస్తాడు. శిశుపాలుడు యుద్ధం చేస్తాడు. అందరి రక్తపాతం అవుతుంది. ఎట్లయితే భీష్ముడు కూడా వెళ్లి ఇద్దరిని తన తమ్ముళ్ళ కొరకు ముగ్గురిని తీసుకొస్తాడు. సో, గెలిసి తీసుకొస్తాడు. ఆయనను ఎవరు ఎదిరించేంత ఉండదు. భీష్ముడిని ఎవరు ఎదిరిస్తారు? అలా రుక్మిణికి ఇష్టం లేదు. ఎందుకు? కృష్ణుడు బలరాముడు వచ్చిందంటే మళ్ళీ ఇక్కడంతా కూడా యుద్ధ వాతావరణంలో ఇక్కడందరూ చంపి చేసి తీసుకొని వెళ్ళడం ఎందుకు? నన్ను ఎత్తుకొని వెళ్ళిపో వీళ్ళందరికి చేసి ఎవరికి కూడా ఏమీ జరగకుండా వస్తాడు. అది కూడా రాస్తుంది. పలానా ఆనవాయితీ ప్రకారం టెంపుల్ నుంచి నేను బయటకు వస్తున్నప్పుడు కరెక్ట్ ఎలా అయితే రుక్మిణి కోరుకుందో కరెక్ట్ ఆ సందర్భంలో ఎట్లయితే రావణుడు కూడా ఎత్తుకొని పోతాడు కదా, అలా రుక్మిణిని జస్ట్ ఎత్తుకొని వెళ్ళిపోతాడు. సో భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడమే భగవంతుడు తన కర్తవ్యంగా భావిస్తాడు. తన ధర్మం. భగవంతుడు తన ధర్మం ఏంటంటే తన భక్తులు ఏమన్నా కోరతారని ఆలోచిస్తూ ఉంటాడు. భగవంతుడు తన భక్తుల కోరికలు నెరవేర్చడానికి కొరకే ఆరాటపడతా ఉంటాడు. ఆసక్తితో ఉంటాడు. అదేవిధంగా కర్దమముని నీకు కావాలని కోరుకున్నది కాబట్టి స్వయంభూమను వీళ్ళందరూ వెళ్ళారు ఆయనతో మాట్లాడడానికి. నెక్స్ట్, ఓ ద్విజ శ్రేష్ఠ కనుక ఈమెను స్వీకరింపము. ద్విజ శ్రేష్ఠుడు, ద్విజ శ్రేష్ఠుడు, ద్విజ బంధువు. ద్విజ శ్రేష్ఠుడు అంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణత్వాన్ని సంపూర్ణంగా ఆచరిస్తున్నటువంటి వాడు కాబట్టి ద్విజులు అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుల్లో శ్రేష్ఠుడు. ద్విజ బంధువు అంటే బ్రాహ్మణ వంశంలో జన్మిస్తాడు కానీ బ్రాహ్మణత్వాన్ని పాటించని వాడిని ద్విజ బంధువు అంటారు. ద్విజ అంటే బ్రాహ్మణులో జన్మించి బ్రాహ్మణత్వాన్ని పాటించేవాడిని ద్విజుడు అంటారు. కనుక ఈమెను స్వీకరింపము. నేనీమెను శ్రద్ధతో మీకు ఒసగుచున్నాను. ఈమెయు అన్ని విధములుగా మీకు తగిన భార్య అయి మీ గృహస్థ కర్మల బాధ్యతను స్వీకరింపగలదు. చూడండి, చాలా అద్భుతమైనటువంటి పదం గృహస్థ కర్మలు. మరి గృహస్థ కర్మలు చేయవలసింది ఏంటి? గృహస్థ ఆశ్రమం అంటే ప్రతి ఆశ్రమంలో భగవంతుడు ఉంటాడు. నిత్య భగవద్ ఆరాధన ఉండాలి. నిత్యం భగవంతుడి యొక్క యజ్ఞం జరగాలి. అక్కడ భౌతిక భోగాలు ఉండవు. అక్కడ గృహస్థ కర్మల బాధ్యత భాష్యంలో చెప్తున్నాడు. చూడండి భాష్యము. గృహమేదిషు కర్మసు అనగా గృహస్థ కలాపములని భావము. ఇచ్చట సర్వాత్మ నామ రూపం అను పదము కూడా ప్రయోగింపబడింది. దీని భావం ఏమనగా భార్య వయస్సు, శీలము, గుణములందు భర్తతో సమానమై ఉండుటే గాక గృహస్థ ధర్మముల యందును అతనికి సహాయకురాలై ఉండవలెను. మానవుని గృహస్థ ధర్మము ఇంద్రియ భోగమును అనుభవించితే కాక పుత్ర, మిత్ర, కలత్రాదులతో పాటు నివసించుచూనే ఆధ్యాత్మిక జీవనమున ఉన్నతిని పడేట ఉన్నది. సో ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాము? పుత్ర మిత్రులతో ఇంకా ఇతర బంధువులతో ఉంటున్నాము కానీ ఆధ్యాత్మిక జీవనం మాత్రం జీరో. ప్రభుజీ బిజీ ఉన్న ప్రభుజీ, చుట్టాలింటికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళినా, ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళతో నివసిస్తూ ఆధ్యాత్మిక జీవన ఉన్నతి మన లక్ష్యంగా జీవించాలి. తర్వాత భార్యతో అంటే గృహస్థ ధర్మం అంటే మనము ఈ భౌతిక భోగాలను అనుభవించడానికి గృహస్థ ధర్మం లేదు మనకి. ఇక్కడ భార్య వయస్సు, శీలము, గుణములందు భర్తతో సమానమై ఉండటే గాక గృహస్థ ధర్మములందును అతనికి సహాయకురాలై ఉండాలి. భర్తనేమో భగవంతుడి యొక్క ప్రతినిధి, సేవకుడిలాగా ఆయన సేవక చైతన్యంలో భగవంతుని సేవించాలి. అదేవిధంగా భార్య యొక్క ముఖ్య ధర్మము గృహస్థ ఆశ్రమం అంటేనే ఏ గృహంలో అయితే రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణ, సీతారాములు ఉంటారో అది నిజంగా ఆశ్రమంగా మారుతుంది.
మరి ఆశ్రమం అన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్రమంలో ఉన్నటువంటి స్వామిని సేవించడమే. స్వామిని సేవించడంలో భర్త మొదటి సేవకుడైతే భార్య ఆ మొదటి సేవకుడి యొక్క సహాయకురాలుగా ఆశ్రమంలో జీవించాలి. అప్పుడు ఆ ఇల్లు నరకంగా మారదు. ఆ ఇల్లు నిత్య వైకుంఠంగా ఉంటుంది. ఎందుకు? అక్కడ ప్రతి ఒక్కరు కూడా స్వామి వైకుంఠనాథుడు, గోలోకనాథుడు ఉన్నాడు కాబట్టి, గోలోకనాథుడికి ప్రతి ఒక్కరు సేవకులే. ఆ భావంతో జీవించాలి. మానవుని గృహస్థ ధర్మం ఇంద్రియ భోగమును అనుభవించడమే కాక, పుత్ర, మిత్ర, కలత్రాదులతో పాటు నివసించుచూనే గృహస్థ ధర్మం అంటే అందరూ ఉంటారు. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, అన్న వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. అందరితో జీవిస్తూ ముఖ్యమైన లక్ష్యము, ప్రయోజనం గృహస్థుల యొక్క ప్రయోజనమే ఆధ్యాత్మిక జీవనము. ఆధ్యాత్మిక జీవనం లేకుంటే అది గృహస్థ జీవితము కాదు. ఆ విధంగా చేయని వాడు గృహస్థుడు కాక గృహమేది. ఆ గృహమే జైలుగా మారుతుంది. గృహమేది అంటే గృహము అనే జైల్లో బందీగా జీవించాల్సి వస్తుంది. మనం అనుకుంటాం చాలా శోభలు అనుభవిస్తున్నా మా దోస్తులు వస్తారు, భార్య చెప్తారు స్పెషల్ ఉండు, దోస్తులు వస్తున్నారు ఇలా సాయంత్రం డేలో పొద్దున పూట మాత్రం గురువు గారి ఆజ్ఞ పాటిస్తాం, సాయంత్రం మాత్రం గురువు గారి ఆజ్ఞను పాటించాం. దోస్తులు రావాలా దేని కొరకు? 4 నియమాలలో ముఖ్యంగా చాలా మంది 2 నియమాలు ఉల్లంఘిస్తూ ఉంటారు. ఏ నియమాలు? మత్తు పానీయాలను స్వీకరించటము, తర్వాత మాంసాహారాన్ని భక్షించడం. మత్తు పానీయాలన్నప్పుడు మాంసాహారం ఉండాలి. పాపం భార్యకి ఇష్టం లేకున్నా జబర్దస్తిగా అదే కిచెన్ లో వండిపిస్తారు. ఇంట్లో మంచిగా గ్రాండ్ గా మంచి టేబుల్ గీబుల్ పెట్టి తాగుతూ ఉంటారు. అది నిజంగా గృహ గృహస్థ ఆశ్రమం కాదది. గృహము కాదు. అతను గృహస్థుడు కాదు. గృహమేది? గృహస్థుడు అంటే ఆ గృహంలో భగవంతుడి ఇష్టానుసారంగా పనులు జరగాలి. భగవంతుడి ఇష్టానుసారంగా. ఆ గృహము వైకుంఠనాథుడు, గోలోకనాథుడు, కృష్ణుడి యొక్క ఇల్లు అనుకుంటే మనము సేవకులుగా ఉండాలి. కానీ మనం సేవకుల్లాగా ఉంటున్నామా? యజమానుల్లాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్, గృహస్థుడు, గృహమేది అనేది 2 పదములు సంస్కృత భాష యందు కలవు. గృహస్థునకు గృహమేదికి భేదం ఏమనగా గార్హస్థ్యము కూడా ఒక ఆశ్రయమే. కానీ దాని యందు మనుజుడు కేవలం ఇంద్రియ తృప్తి ఎందే రతుడైనచో గృహమేది అని పిలువబడును. అటువంటి గృహమేదికి భార్యను గ్రహించుట వివాహం అనగా ఇంద్రియ భోగమనియే భావము. కానీ గృహస్థునికి యోగ్యురాలకు భార్య ఆధ్యాత్మిక కర్మల పురోగతి యందు అన్ని విధములుగా తోడ్పడు సహాయకారి అయి ఉండును. గృహ కలాపముల పూర్తి బాధ్యతను స్వీకరించి భర్తతో పోటీ పడకుండుట భార్య. కానీ ఇప్పుడు కలియుగంలో ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తున్నాయి? డైవోర్స్, విడాకులు ఎక్కడొస్తున్నాయి అంటే ఇద్దరు కష్టపడి సంపాదిస్తున్నారు, డబ్బుల కొరకు పరిగెడతా ఉన్నారు. కాబట్టి నువ్వు 10 లక్షల ప్యాకేజ్ అయితే నేను భార్యకే 15 లక్షల ప్యాకేజ్, నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నా కాబట్టి నువ్వు నాకంటే ఎక్కువ ఇంట్లో కూడా పని చేయాలా? నేను వచ్చి ఒక్కదాన్నే వంట రూమ్ లో పని చేయాలా? నేను అన్ని చేయాలనా? నేను వాసనలు తోముతుంటే నువ్వు కడుగు, నేను వంట చేయాలంటే నువ్వు కోసివ్వు. కాబట్టి ఆ విధమైనటువంటి కాంపిటీషన్ మనం ఇక్కడ పడుతా ఉన్నాము. గృహ కలాపంలో పూర్తి బాధ్యతను స్వీకరించి భార్య యొక్క ధర్మము గృహ కలాపంలో ఇంటికి సంబంధించినటువంటి ఇల్లు అంటే భగవంతుడి యొక్క ఆశ్రమం ఇది. ఆ ఆశ్రమంలో భగవంతుడి యొక్క వైకుంఠ ధామంలో స్త్రీ శరీరాన్ని పొందటమే ఒక వరంగా భావించి గృహ కలాపంలో బాధ్యతను పూర్తిగా స్వీకరించి భర్తతో పోటీ పడకుండా భార్య యొక్క ధర్మము, భర్తతో పోటీ పడకపోవటమే వారి యొక్క ధర్మం. ఇది శాస్త్రం చెప్తుంది. కానీ ఇది మరి ఎంతమంది నిజంగా స్వీకరిస్తారు లేదో తెలియదు. అలా స్వీకరించిన వాళ్ళు గృహస్థ ఆశ్రమంలో సక్సెస్ అవుతారు. భర్తతో ప్రతి నిమిషం పోటీ పడుతూ, భర్త యొక్క ధర్మం ఏంది? ఆ గృహంలో వైకుంఠ వాతావరణం నెలకొల్పాలి. ఎలా నెలకొల్పుతాడు? నిత్య నిరంతరము భగవంతుడి యొక్క భాగవత సేవ, భగవత్ సేవ,
భర్త యొక్క ధర్మం చేస్తాడు. గృహిణి యొక్క ధర్మం గృహ కలాపాలన్నిటిని కూడా గృహంలో భగవంతుడికి ముఖ్యంగా ఏముంటది? భగవంతుడికి రాధాకృష్ణులకు అత్యంత రుచికరమైనటువంటి ప్రసాదాన్ని నైవేద్యం సమర్పించాలి. ఆ ఇంటిని గుడిగా మెయింటైన్ చేయాలి. ఆ వాతావరణాన్ని. అది గృహిణి యొక్క బాధ్యత అని చెప్తున్నాడు. సహాయపడుట కొరకే భార్య ఉద్దేశింపబడింది. భార్య దేని గురించి? భార్య కేవలము భర్త యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహాయపడటానికి కొరకే జన్మ తీసుకున్నది. అలా సహాయపడినటువంటి భార్య గోలోకం గ్యారెంటీ. లేకుంటే భూలోకంలో మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి జన్మ తీసుకోవాలి. ఇష్టం ఇగది. కనుక ఆమె వయస్సు, శీలము, గుణములందు భర్తతో సరి సమానముగా కానిచో అతనికి సహాయపడజాలదు. కాబట్టి పెళ్లి చేసేటప్పుడు తన అల్లుడు, తండ్రి యొక్క ధర్మం, తన అల్లుడు తన కూతురు ఏదైతే కోరుకుంటుందో ఆధ్యాత్మిక, అలా ఉన్నాడా లేదా? కూతురేమో ఫుల్ ఆధ్యాత్మిక ఉంటుంది, అల్లుడు చాలా డబ్బు గలవాడు, అన్ని షోకులు ఉన్నాయి. ఈయన అనుకుంటున్నాడు మంచి సుఖపడుతుంది, పెద్ద వాళ్ళకు 10 బంగ్లాలు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, పెద్ద ఇండస్ట్రీ ఉంది. అక్కడ రోజు వెళ్ళి ఆమె నరకాన్ని అనుభవిస్తుంది. వాళ్ళకు భక్తి జీరో. ఒక్క రౌండ్ నామం చేయరు, ఒక్కరోజు కథామృతం వినరు, ఒక్కరోజు గుడికి తీసుకెళ్లదు. కానీ మనం మన లెవెల్ కంటే 10 రెట్లు బాగుంది, అది చూసి పెళ్లి చేసిస్తాం. పెద్ద ఫ్యాక్టరీస్. కానీ ఆ ఫ్యాక్టరీస్ ఉగ్ర కర్మ. ఒక నామం చేయడానికి నా అల్లుడు చేయడు, కూతుర్ని స్లో డౌన్. ఇంకా అటువంటి తల్లిదండ్రి తన కూతుర్ని నరకంలో డ్రాప్ చేసినట్టు. నా అమ్మాయి ఇక్కడ కష్టాలు పడు, సుఖపడదు ఆమె నిజంగా. సుఖపడు. అది చూసుకొని ఇప్పటికన్నా ఎవరైతే పిల్లల్ని పెళ్లిళ్ళు చేయబోతున్నారో ఇది విన్న తర్వాత ఆ విధంగా అనుసరించాలని కోరుతూ ముగిస్తున్నాను. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्री